పాపం ధర్మేంద్ర ప్రధాన్ సెంటర్ విద్యాశాఖ మంత్రి కొలువుకు రాజీనామా పెట్టి ఎంత బాధపడుతున్నాడో ఏమో. ఇటు బీజేపీ పార్టీలు కూడా ధర్మేంద్ర ప్రధాన్ మీద కోపంతో ఉండే ఉంటారు. నీట్ పేపర్లు లీక్ కాకుండా పరీక్షలు పెడితే కమలం పువ్వు పార్టీ ఎంత నీట్గా ఉండేది ఏం కథ. కానీ ధర్మేంద్ర ప్రధాన్ కమలం పువ్వుకు బురద అంటే తట్టు చేసిండు అని నారాజ్ అవుతున్నారు కావచ్చు కదా. కానీ కథ అట్లా లేదు. చూడుండ్రి, పార్టీకి మచ్చ తెచ్చినవు, పరువు పోగొట్టినవు, కమలం గుర్తుకు కలంకం తెచ్చినవు, ప్రతిపక్ష పార్టీలకు పతార పెంచినవు, జంజీలకు మెడలుంచేటట్టు చేసినవు అనే ముచ్చట్లేం లేవు. ధర్మేంద్ర ప్రధాన్ ధర్మం తప్పిందనే కోపతాపాలేం లేవు. పార్లమెంట్ లో ధర్మేంద్ర ప్రధాన్ కనిపించుడే ఆలస్యం. జేజేలు కొట్టిండ్రు కడమ ఎన్డీఏ ఎంపీలంతా. ప్రధాన పోరాటంలో విజయం సాధించిన వీరునికి స్వాగతం పలికినట్టు జిందాబాద్ జిందాబాద్ ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అని పార్లమెంటు దద్దరిల్లేటట్టు జైగొట్టిండ్రు. పార్లమెంట్ వాకిట్ల ప్రధాన్ అడుగు పెట్టిండో లేడో బీజేపీ ఎంపీలు చుట్టూ చేరిండ్రు. పట్టాభిషేకం నాడు నెత్తి కిరీటం దొడిగినట్టు ధర్మేంద్ర ప్రధాన్ కు టోపీ పెట్టిండ్రు. జేజేలు కొట్టుకుంటేనే శాల్వ కప్పి సన్మానం చేసిండ్రు. నువ్వు కేవలం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినవు కావచ్చు, జంజీలు జంతర్ మంతర్ కాడ సంబరాలు చేసుకున్నారు కావచ్చు, విజయం సాధించినమని విర్రవీగొచ్చు గాని ఎంటైర్ ఎపిసోడ్ లో నువ్వు హీరోవు, నేషనల్ ఫస్ట్ అని కొలువును కొనగోటితోని ఇసిరి పారేసినవు. అందుకే అందరికంటే నువ్వే తోపువు అన్నట్టు ఎలివేషన్ ఇచ్చిండ్రు. ఇక దీని మీద కాక్రోచ్ జనతా పార్టీలు జంజీలు హబ్బబ్బబ్బబ్బా ఏం గొప్పలు చెప్పుకుంటున్నారు. పేపర్ లీకులు కాకుండా పరీక్షలు పెట్టుడు శాత కాలేదు. ఆ పేపర్ లీకులు చేయబట్టి 20 మంది పిల్లలు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలకు ఎసోంటి భరోసా ఇయ్యలేదు. జంజీలు పోరాటం చేస్తే వాళ్ళను పొట్టు కొట్టిండ్రు. ఎవల మీద కేసులు పెట్టమని ఇప్పటికీ ఇంకా కేసులు పెడుతూనే ఉన్నారు. ఇన్నిగనం తప్పులు చేసుకుంటా ముక్కు నేలకు రాకాల్సింది పోయి వీరుడు శూరుడు ఒంటి చేయితో దేశాన్ని గెలిపించిన యోధుడు అన్నట్టు ఆ సంబరాలేంది అన్నట్టు కాక్రోచ్ జనతా పార్టీలు కామెంట్లు పెడుతున్నారు. కింద పడ్డా మీద పడ్డా మేం గెలిచినాం అన్నట్టు ఎలివేషన్లు ఇచ్చుకున్నాడేందని ఇంకొంతమంది అంటుండ్రు. ఏందో ఏమో పోన్రి. మరి దీని మీద మీకేమనిపించిందో కామెంట్ చేయండి.